సినిమా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. మా మీద ప్రేమతో మాకు సినిమా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ కళ్యాణ్ గారు అండ్ కిరణ్ రాయల్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారికి, ఎన్వి ప్రసాద్ గారికి మీకు టికెట్ల సార్ థియేటర్ అయిందే సార్. ప్రసాద్ సార్, ఎన్వి ప్రసాద్ సార్ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. నువ్వు మాట్లాడమా సార్. ఈ సినిమా చూసి మేము చాలా ఎంజాయ్ చేసాం సార్. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాం సార్. పవన్ కళ్యాణ్కు హెల్ప్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మాకెవరెవరైతే సహాయపడినారో వాళ్ళందరికీ ధన్యవాదాలు సార్. సినిమాలో బాగా విన్నారు కదమ్మా? అవును, విన్నారు కదమ్మా. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి సార్. మేమైతే ఎగిరినాము, కానీ ఆ ఎంజాయ్మెంట్లో మీనింగ్ బాగా నచ్చింది సార్. దాంట్లో బాగా నేర్చుకున్నాము, దాన్ని బాగా పాటిస్తాం కూడా సార్. మాట వినాలి మాట వినాలి సాంగ్ అంటే ఆ డైలాగ్ వింటేనే మనలో ఉండే బూస్ట్ అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. ఈరోజు ఒక మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే నిన్నటి దినం తిరుపతిలో ఉన్న విభిన్న ప్రతిభావంతులైన వాళ్ళందరూ కూడా మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులం. హరిహర వీరముల గురించి మేము స్కూల్లో ట్యూషన్లో కూర్చుంటే రోజు మాకు అదే ధ్యాసగా ఉంది. మేము చూడాలి ఆలోచనలో ఉన్నాము. మాకు ఎవరైనా ఆ సినిమాని ఏర్పాటు చేస్తారని చెప్పి ఒక వీడియో రావడంతో సోషల్ మీడియాలో వెంటనే దాని మీద మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ నాయకులతో కలిసి హీరో వాళ్ళకు షో వేసి చేద్దాం ఆలోచనతో తిరుపతి థియేటర్ యాజమాన్యాన్ని అడగడం, ప్రసాద్ గారు కూడా వెంటనే స్పందించి ఒక షో వాళ్ళకి స్పెషల్ షో వేయమని చెప్పారు. వాళ్ళకి స్పెషల్ షో అరేంజ్ చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అంతా చూసుకొని దగ్గరుండి వాళ్ళని థియేటర్ తీసుకొచ్చి అందరూ అసలు వాళ్ళు కొంతమంది విన్నారు, కొంతమంది చూశారు, కొంతమంది డ్యాన్స్ చేశారు, రకరకాలుగా మాకన్నా ఉత్సాహంగా వాళ్ళు ఈరోజు సినిమాను చూశారు. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, వాళ్ళంతా సంతోషం. అలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తున్నాం. ఈరోజు ఒక